నమస్తే, నేను విజయ. షడ్రుచులు ఈ పేరు చెప్పగానే మనకి తీపి, కారం, చేదు, వగరు వీటన్నిటితో పాటుగా ఉప్పు ఇది కూడా గుర్తొస్తుంది. మనం ఏ వంటకం చేసుకున్నా, ఏ కూర చేసుకున్నా, ఎంత రుచిగా చేసినా దానిలో ఉప్పు లేకపోతే మనం తినలేకపోతాం, రుచి ఉండదు. ఉప్పుకి అంత ప్రాధాన్యత ఉంది. అయితే ఈ మధ్యకాలంలో మనం రకరకాల కంపెనీల నుంచి రకరకాల ఉప్పుల్ని చూస్తూ ఉన్నాం. పూర్వకాలంలో సైంధవ లవణాన్ని యూజ్ చేసేవాళ్ళు. సైంధవ లవణం ఎంతవరకు అందుబాటులో ఉంది, ఎక్కడ అందుబాటులో ఉంది అనేది మన ఎవరికి క్వశ్చన్ మార్కే. ఎందుకంటే నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి, మంచి ప్యాకింగ్లో దొరుకుతూ ఉన్నాయి, వాటిని యూజ్ చేసేసుకుంటున్నాం. కానీ మనం తినే ఉప్పు సరైందేనా? ఈ మధ్య మనం ఉప్పుకు సంబంధించి రకరకాల యాడ్స్ని చూస్తూ ఉంటాం, రకరకాల ప్యాకింగ్లో చూస్తూ ఉంటాం. నిజంగా అది కరెక్టేనా? మన ఆరోగ్యానికి మంచిదేనా? మనం ఎక్కువగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాటిలో బీపీ, షుగర్, థైరాయిడ్ ఈ మూడు కూడా మనం ప్రతి కుటుంబంలో ఏదో ఒక ఇష్యూని చూస్తున్నాం. వీటికి ప్రధాన కారణం వైట్స్ అని చెప్తూ ఉంటారు డాక్టర్స్ అంతా కూడా. అంటే ఉప్పు, షుగర్, మైదా ఇట్లా వైట్గా ఉన్న వాటిని, పాలు, వీటన్నిటిని ఉపయోగించడం వల్లే మనకి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. వీటిలో ఉప్పు ప్రధానమైంది. చాలా రోగాలకి, చాలా అనారోగ్యాలకి కారణం ఉప్పు. మనం వాడే ఉప్పు ఎంతవరకు కరెక్ట్? అసలు మనం ఎలాంటి ఉప్పు వాడాలి? ఈ విషయాలన్నీ మనతో మాట్లాడటానికి ప్రవీణ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే ప్రవీణ్ గారు. నమస్తే అండి. మీకు సంబంధించిన కొన్ని వీడియోలు చూసానండి. ఉప్పుకు సంబంధించి చాలా క్లియర్ గా మాట్లాడటం జరిగింది. అసలు ఉప్పు అంటే లూజ్గా అట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇట్లా ఒక రాయి రూపంలో ఉప్పు అనేది కొత్తగా చూస్తున్నాం. అంటే ఈ తరం వాళ్ళకి బహుశా కనిపించదేమో. అసలు దీని ప్రత్యేకత ఏంటి? ఒకసారి మీ గురించి పరిచయం చేసుకోండి. నమస్తే అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. మా ఫర్మ్ పేరు గోమాత ఎంటర్ప్రైజెస్. మాది వజ్రధన్ బ్రాండ్ ఇప్పుడు కొత్తగా, అంతకుముందు ఆరోగ్యధన్ ఉండే. ఓకే. అయితే రాక్ సాల్ట్ అనేది ఇది ఈ రోజుది కాదు మేడం, కనీసం కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితంది. ఇది భూమి లోపల నుంచి వస్తుంది. ఇది భూమి లోపల సింధు ప్రాంతంలో. అయితే మనకు ఆయుర్వేదిక శాస్త్రం చెప్తుందంటే హిమాలయ, సరస్వతి, సింధు ఈ మూడు నదుల కలయికతోనే ఈ ఉప్పు గనులు ఏర్పడ్డాయి అంటున్నారు. సరే, ఇంగ్లీష్ వాళ్ళ వర్షన్స్ వేరు, వర్షన్స్ పక్కన పెట్టేస్తే మనకు భూమి లోపల అంటే కనీసము సింధు ప్రాంతంలో ఒక 300 మీటర్ల కిందికి పోయిన తర్వాత ఈ ఉప్పు గనులు ఉన్నాయి. అంటే ఇది సింధు ప్రాంతంలో ఎక్కువగా అక్కడ అంటే ఎలాంటి పొల్యూషన్ లేకుండా భూమి లోపల లభించే గని. మనకి పొగ్గు గనులు ఎలాగో అక్కడ ఇది మనకు ప్రకృతి ఇచ్చిన ఉప్పు అండి. ఇది సముద్ర ఉప్పు అనేది మనిషి తయారు చేసిండు ఆయన బ్రెయిన్ తోని. అయితే ఇది మనకు ప్రకృతి ఇచ్చిన ఉప్పు. ఇందులో ఐడిన్ ఉంటది. ఇందులో మనం పైనుంచి ఐడిన్ కలపం. ఐరన్ ఉంటుంది, 84 రకాల మినరల్స్ ఉంటాయి. ఈ పారామీటర్స్ నేను గూగుల్లో సెర్చ్ చేశాను. కెమికల్ అనాలిసిస్ ఆఫ్ హిమాలయ పింక్ సాల్ట్ అని కొడితే 1000 గ్రామ్కు ఏదైతే ఎన్నెన్ని ఉన్నాయి అనేది పూర్తి లిస్ట్ వస్తుంది. ఇందులో మెటల్స్ కూడా ఉన్నాయి. ఐరన్ ఉంది, గోల్డ్, సిల్వర్, కాపర్, మినరల్స్. సముద్రపు ఉప్పుకి దీనికి డిఫరెన్స్ ఏంటండి? సముద్ర ఉప్పులో 4 రకాల మినరల్స్ ఉంటాయి, ఇందులో 84 ఉన్నాయి. సముద్ర ఉప్పు ఏంటంటే అది తయారు చేసే ప్రాసెస్ లో కెమికల్స్ వాడుతుంటారు. అయితే మనకు ఒక 40 years బ్యాక్ సముద్రం పొల్యూషన్ లేదు. 1985 లో మనకు ప్లాస్టిక్ అనేది కనిపెట్టిండ్రు. అప్పటి నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకుపోయి సముద్రంలో కలిపేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా సముద్రంలో కలుపుతున్నారు. అదొకటే కాకుండా ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్టేజ్ ఏదైతే యాసిడ్స్ రూపంలో వస్తుందో అది కూడా సముద్రంలో కలుస్తుంది. డ్రైనేజ్ సముద్రంలో కలిపేస్తున్నారు. ప్లస్ మిజైల్స్ పరీక్ష చేసేటప్పుడు కూడా సముద్రంలో వేస్తారు. పెట్రోల్, డీజిల్ ట్యాంకర్స్ వస్తుంటే అది సముద్రంలో కలుస్తున్నది. ఏ విధంగా చూసినా సముద్రం అనేది ఇప్పుడు పూర్తిగా పొల్యూషన్ అయినది. అంటే భూమి మీద ఏర్పడుతున్న కాలుష్యం అంతా అంతిమంగా మనకు మహాసముద్రాల్లో కలుస్తుంది. కాబట్టి సముద్రం ఇప్పుడు మనకు సురక్షితంగా లేదు. ఓకే ఓకే. దీని వాడటం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటారు? చూడండి, ఇందులో 84 రకాల మినరల్స్ అని చెప్పాను కదా. మనకి ఇది నిత్యం మనకు భోజనంలో ఇది చాలా అవసరం. ఇది మనకు ఆయుర్వేదిక శాస్త్రం చెప్తుందంటే వాత, పిత్త, కఫం ఈ మూడింటిని సమంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది. అంటే బీపీ, షుగర్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రాకుండా కొంతవరకు మనకి ఇది మేలు చేస్తుంది. ఇప్పుడు కెమికల్ సాల్ట్ అనుకోండి, అందులో ఐడిన్ కలుపుతారు, కెమికల్ ఐడిన్. అది కలిపినప్పటి నుంచి మనకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది ఇప్పుడు గ్రహిస్తున్నారు. అప్పుడు అది కనిపించిన అది అప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయని అప్పట్లో ఆయుర్వేదిక్ శాస్త్రం 40 years బ్యాక్ చెప్పినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళే అవును నిజం అంటున్నారు. అంటే డ్యామేజ్ జరిగిన తర్వాత నిజం అంటున్నారు. అదే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లో ఉన్నాయి ఏంటి ప్రవీణ్ గారు? అవునండి, కానీ ఇంకా కూడా కలర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను కొన్ని అవైలబుల్ తీసుకొచ్చాను. ఒక 6-7 కలర్స్ ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ కు ఇక్కడ పింక్ ఉంది, ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ వైట్ ఉంది.
అవునండి, అయితే ఇది దంచిన తర్వాత మాత్రము మీకు ఈ కలర్ కి వస్తుంది, వైటే వస్తుంది. వైట్ వస్తుంది, లేదంటే లైట్ పింక్ కలర్. ఇప్పుడు మీకు ఇప్పుడు చూస్తుంటే దీని అవుట్పుట్ ఇదా? అవునండి, దీన్ని దంచంగా ఇంకేమి యాడ్ చేయం మనం. ఏం యాడ్ చేయం కాబట్టి ఇది గడ్డ కడుతుంది. ఆహా, సో ఒరిజినల్ ఉప్పు అనేది ఎప్పుడు కూడా మనకి గడ్డ కడుతుంది అంతే, కడుతుంది. అదేనా లెక్క? గడ్డ కడుతుంది. అదేంటి ఇది స్టోన్ నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ స్టోన్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇసిరినప్పుడు ఇట్లా 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 ఈ మాదిరి ఇసరం కదా, ఇది మేము ఇసిరినగా ఒక విత్ ఇన్ 1 month లోపల ఈ విధంగా అదే గడ్డ గడ్డగా అయిపోతుంది. గడ్డ కడుతుంది. మనం కొంచెం ఇది లూజ్ చేసి ఇది బాగా దంచుతాం, దంచి ప్యాక్ చేస్తాం. ప్యాక్ చేసినాక మళ్ళీ గడ్డ కడుతుంటది. మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రెస్ చేసుకుని మళ్ళీ ఒక 1 month అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఫస్ట్ ముడుచుకుంటది, గడ్డ కడుతుంది. అంటే అందులో ప్రాణం ఉంది కాబట్టి దాని ప్యాటర్న్ మార్చుకుంటుంది. ఇదేంటంటే 3 కాలాల్లో 3 విధంగా చేంజ్ అవుతుంది. వర్షాకాలం అనుకోండి తేమను గ్రహిస్తుంది, కొంచెం తేమను గ్రహిస్తుంది. ఎండాకాలం చలికాలంలో సిమెంట్ అంతా గడ్డ కడుతుంది. మేము ప్యాకింగ్ మాన్యువల్ గా చేస్తాం, ఎందుకంటే అది బాగా దంచి ప్యాక్ చేస్తాం. ఇప్పుడు కంపెనీస్లలో అది పెద్ద కంపెనీస్లో సాధ్యం కాదు, ఎందుకంటే వాళ్ళ పైనుంచి మిషన్ లా ఉప్పేసేస్తే కిందకించి ఆటోమేటిక్ గా సీల్ అయి బయటకు రావాలి. ఇలా అంటే ముద్దగా కూడా ఉండదండి మనకి. మామూలుగా జనరల్ గా మనం ఏ కంపెనీ సాల్ట్ చూసుకున్నా కూడా ఇట్లా పోస్తే లూజ్ గా పడిపోతూ ఉంటుంది. ఇట్లా రాగా అంటే గట్టిగా ఇట్లా చూడం మనం ఏ ఉప్పుని కూడా ఇలా స్టోన్ ఫామ్ లో, అంటే ఇట్లా గట్టిగా చూడం. అందులో యాంటీగ్రాక్ ఏజెంట్ కలుపుతారు దాంట్లో. గవర్నమెంట్ పర్మిషన్ కూడా వచ్చింది. రీసెంట్లీ గా నేను ఒక వీడియో చేశాను, ఎవరంటే రామకృష్ణ గారు, వీరమచ్చ రామకృష్ణ గారు, ఆయన వీడియో నా దగ్గర ఉంది. ఆయన ఏమంటారు అంటే ఉప్పులో పొటాషియం సైనైడ్ మిక్స్ చేస్తున్నారు అనేసి ఆయన తన దగ్గర ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, కాదని ఎవరైనా అంటే నా మీద చర్య తీసుకోవచ్చని ఓపెన్ ఛాలెంజ్ చేసిండ్రు. కానీ ఏ కంపెనీ వాళ్ళు కూడా ఆ ఛాలెంజ్ స్వీకరించలేదు. అంటే ఇండైరెక్ట్ గా మళ్ళీ వాళ్ళు ఒప్పుకున్నారేమో మరి నాకు తెలియదు. రైట్, ఇది ఇప్పుడు సింధు ప్రాంతం నుంచి వస్తుంది అంటారు కదా, మనకి ఎట్లా అండి, మీ దాకా ఎట్లా వస్తుంది, మీరు ఎలా తీసుకుంటున్నారు దీన్ని? ఇది యాక్చువల్లీ ఈ మైన్స్ అన్ని పాకిస్తాన్ లో ఉన్నాయి, సింధు ప్రాంతంలో. పాకిస్తాన్ లో అయితే 2019 ఫిబ్రవరి వరకు కూడా దీని MRP 35 రూపీస్. ఎప్పుడైతే మన ఇండియా మీద వాళ్ళు పులవామా అటాక్ చేసిండ్రో మన ఇండియా గవర్నమెంట్ దీని మీద 200% డ్యూటీ వేసింది, ప్లస్ GST 28%. అప్పుడు 60 రూపీస్ చేసినాం. దాని తర్వాత మనం 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు వాళ్ళు ట్రేడ్ బంద్ చేసిండ్రు. ట్రేడ్ బంద్ చేసినప్పుడు దుబాయ్కి వెళ్ళి దుబాయ్ నుంచి వస్తుంది, అంటే కొన్ని వేల కిలోమీటర్ జర్నీ చేస్తుంది, డ్యూటీ అట్లాగే ఉంది. ఓకే, ఇప్పుడు కస్టమర్ కి కావాలి, ఎవరికైనా కావాలి అంటే మీ దగ్గర నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంది. బిగ్ బాస్కెట్ లో ఉంది హైదరాబాద్ లో, అన్ని ఆన్లైన్ మార్కెట్ బిగ్ బాస్కెట్ ఉంది, ఎమరాల్డ్ మిఠాయి షాప్ లో కూడా ఉంటుంది. దీన్ని వాడటం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి చెప్పండి? దీన్ని వాడటం వల్ల ఏంటంటే భోజనం శ్రేష్టంగా అవుతుంది. ఇప్పుడు జనరల్ గా అందరూ ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాము అనేసి అనుకుంటున్నారు. అవును, అయితే ఆర్గానిక్ ఫుడ్ తింటున్నారు బానే, ఒక చెంచాడు కెమికల్ సాల్ట్ వేసింది అనుకోండి, కూర అంతా కెమికల్ మయం అయిపోతుంది. ఇప్పుడు అదే ఇది ఈ రాక్ సాల్ట్ వేసింది అనుకోండి, ఒరిజినల్ రాక్ సాల్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఒరిజినల్ రాక్ సాల్ట్ వేసిందంటే అది ఈ విటమిన్స్ సురక్షితంగా ఉండి అదనంగా యాడ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కు ఒక 4 భజన చేస్తున్నారు అనుకోండి, ఇంకొక ఇద్దరు వస్తే ఆ భజనకు వాల్యూ పెరుగుతుంది. లేదు 10 మంది భజన చేస్తున్నారు, ఒక తాగుబోతాడు వచ్చాడు అనుకోండి, 10 మంది డిస్టర్బ్ అవుతారు. అట్లనే కెమికల్ సాల్ట్ అన్నప్పుడు మీరు ఎంత మంచి ఆర్గానిక్ ఫుడ్ అయినా సరే పూర్తిగా డిస్టర్బ్ అయిపోతుంది, అంటే ఆ విటమిన్స్ అన్ని నశించిపోతుంది. వీళ్ళు కలిపే కెమికల్స్ కూడా మామూలుగా ఉండట్లేదు, చాలా తెలివి మీరిపోయినారు కూడా కంపెనీస్ వాళ్ళు కూడా. జనాలు కూడా ఏంటంటే ఎవరన్నా సెలబ్రిటీస్ ఏది యాడ్ ఇస్తే అదే తీసుకుంటారు. మనిషికి కొంచెం జ్ఞానం ఇచ్చినప్పుడు మన తెలివితేటలు చూసుకోవాలి, మన తెలివిని ఉపయోగించాలి. ఈ రాయి దంచితే ఆ కలర్ అన్నప్పుడు వాళ్ళు ఎట్లా ఇస్తున్నారు కొంచెం ప్రశ్నించాలి. లేదు ఫ్రీ ఫ్లో ఎందుకు, సముద్ర ఉప్పుని మనం తెల్లగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా, చేయొచ్చు. కాబట్టి మనం ప్యాకింగ్ లో తెల్లగా వస్తుందేమో అనుకోవటానికి అవకాశం ఉంది. మీకు తెలుసో లేదో 40 years బ్యాక్ మనకు దొడ్డు ఉప్పు వస్తుండే, బండ్ల మీద పెట్టి అమ్ముతుండే, గల్లుప్పు అమ్ముతుండే, బండ్ల మీద పెట్టి అమ్ముతుండే. ఎప్పుడైతే ఈ పెద్ద కంపెనీస్ వాళ్ళు దాని మీద కన్నుబడింది, అంటే ఉప్పు నుంచి విమానం దాకా మేమే ఉండాలి, అన్ని ఫీల్డ్ మేమే ఉండాలంటే వాళ్ళు కొంచెం ఏం చేశారంటే ఆ దొడ్డు ఉప్పు అయితే వాళ్ళకు ప్యాకింగ్ కష్టం అవుతుంది. ఆ దొడ్డు ఉప్పు వర్షాకాలం కొంచెం చెమ్మ వస్తుంది, అది నీరు వదిలేస్తుంటది. ఇదంతా ఏంటంటే వాళ్ళు 1000 degrees హీట్ మీద దాని టెంపరేచర్ ఇచ్చి ఇక కలపాల్సిన కెమికల్స్ అని కలిపి ఫ్రీ ఫ్లేస్ మంచి ప్యాక్ ఇచ్చి సెలబ్రిటీస్ తోనే అడ్వర్టైజ్మెంట్ వేయించి ఇది దొడ్డు ఉప్పు వాడొద్దు ఇదే వాడాలి. ప్రవీణ్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇక్కడ చూస్తే రకరకాల కలర్ లో స్టోన్స్ ఉన్నాయి, కానీ ఉప్పు మాత్రం వైట్ గా ఉంది, ప్లస్ అది కొన్ని రోజుల కంటే విత్-ఇన్ days లో గడ్డగట్టేస్తుంది అని చెప్తున్నారు. సముద్రపు ఉప్పు అయితే మాత్రం మనకి లూజ్ గా కనిపిస్తుంది.
ఎప్పుడు కూడా గడ్డగట్టే అవకాశమే లేదు. సరే దాంట్లో ఏదో కెమికల్ యాడ్ చేస్తారనుకుంటున్నాం, అది పక్కన పెడదాం. ఇది వాడటం వల్ల, ఈ ఉప్పుని వాడటం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటారు? మనకు ఆయుర్వేదిక్ శాస్త్రం ప్రకారంగా వాత పిత్త కఫం. వాతం అంటే వాయువు, పిత్తం అంటే వేడి, కఫం అంటే నీరు అంటే జలుబు. ఈ మూడు మనకి ఏ రోగమైనా సరే ఈ మూడిట్లనే ఉంటుంది, ఇంకా అంతకు మించి ఉండదు. అయితే ఈ త్రిదోషాలు, దీన్ని త్రిదోషాలు అంటారు. ఆ త్రిదోషాలను సమంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది రాక్ సాల్ట్ అనేది. దీనివల్ల థైరాయిడ్ రాదు, ప్లస్ భోజనం శ్రేష్టంగా తయారవుతుంది. భోజనంలో ఉండే విటమిన్స్ సురక్షితంగా ఉంచి అదనంగా 84 రకాల మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేస్తుంది. కాబట్టి ఇందులో హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ ప్రేగులు శుభ్రపడతాయి, మనకు ఎముకలు గట్టితనము. ఇక చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది ఉప్పులా. అయితే ఉప్పు అనేది ఎట్లా ఉంటుందంటే మంచికి మంచి, చెడుకు చెడు చేస్తుంది. మంచి ఉప్పు వేస్తే భోజనం శ్రేష్టంగా అవుతుంది, చెడు ఉప్పు వేస్తే ఎంత కష్టపడి మీరు వంట చేసినా సరే ఒక కెమికల్ సాల్ట్ వేస్తే మొత్తం కెమికల్. జనాలు ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇంకోటి, ఇప్పుడు సముద్ర ఉప్పులో ప్లాస్టిక్ అధికంగా కలుస్తుంది కాబట్టి ఇప్పుడు జనరల్ గా నేను ఒక నెట్ లో చూశాను, ఒక భారతదేశం, ఇది 10 సంవత్సరాల క్రితం గణాంకాలు, 2,75,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కల్పిస్తున్నారు అనేసి ఒక న్యూస్ వచ్చింది. అది 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఇంకా ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ. అయితే ఆగస్టు 14 రోజు న్యూస్ పేపర్లో, ఆగస్టు 14, 2024, అందులో మైక్రో ప్లాస్టిక్స్ అధికంగా ఉన్నాయి సముద్రం ఉప్పులో. ఉప్పు చక్కెర చాలా ప్రమాదంలో వేసిండ్రు. నేను కూడా చూసిన అమెరికన్ రిపోర్ట్స్ చూస్తే ఒక కేజీకి సముద్రం ఉప్పుల 30 to 40 గ్రామ్స్ మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. ఈ మైక్రో ప్లాస్టిక్ ఎంత డేంజర్ అంటే ఆ ప్లాస్టిక్ కరగదు, శరీరంలో కరగదు. అది కొందరికి మూత్రపిండాలలో పోయి ఇరుకుతుంది, కొందరికి లంగ్స్, కిడ్నీస్, ఎక్కడ పోయిందో అక్కడ ఆ పార్ట్ డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 30 to 40 గ్రామ్స్ అన్నాను. ఒక ఫ్యామిలీ 1 కిలో నెలకు వాడితే ఒక మనిషి 4 నెలలకు 1 కిలో వాడతారు. అంటే సంవత్సరానికి 3 కిలోలు అనుకుంటే కూడా 30 into 3 చేస్తే కూడా 120 గ్రామ్స్ మైక్రో ప్లాస్టిక్ కడుపులో ఉండిపోతుంది సముద్రం ఉప్పు వాడితే. డైరెక్ట్ గా ప్లాస్టిక్ తినకపోయినా ఇండైరెక్ట్ గా తింటున్నాం. ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా ఈ ఉప్పుని తప్పకుండా వాడుకోవచ్చు. క్వాంటిటీ ఎలా వాడాలండి మనం? ఇది చూడండి, ఇందులో కొంచెం ఉప్పు శాతం తక్కువ ఉంటది. నా వర్షన్ ఏంటంటే ఉప్పు పరిమితంగా వాడితే ఔషధం లాగానే పనిచేస్తుంది. కాదరవల్లి గారు చెప్పినట్టుగా ఉప్పు ఎవరు ఎక్కువ తినరు. చక్కెర అంటే ఇంకో స్పూన్ ఎక్కువ వేసుకుంటారు, కానీ ఉప్పు అనేది ఎక్కువ వేసుకోరు. ఉప్పు తక్కువ తినంటే అది ఆ మాట కరెక్ట్ కాదని వారు అన్నారు. సరే, నేను కూడా ఏమంటున్నా అంటే ఉప్పు మీరు పరిమితంగా తినండి, ఎక్కువ వాడద్దు. బీపీ ఉన్న వాళ్ళు నీళ్ళలా కలుపుకొని స్నానం చేయాలి, లో బీపీ ఉన్న వాళ్ళు నీళ్ళలా కలుపుకొని తాగాలి. అప్పుడు కొంచెం బీపీ నార్మల్ కి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని అంటే మనం కొంచెం బ్రేక్ చేస్తే ఏ కలర్ లో ఉంటుందండి? నేను మీకు లైవ్ గా చూపిస్తాను. ఇక్కడ అందరు అదే మోసపోతున్నారు. ఇది పింక్ ఉంది, పింక్ కలర్ అమ్ముతున్నారు. ఇంకా నేను మీకు పోనీ ఇది డార్క్ ఉంది, నేను డార్కే చూపిస్తాను. ఇది రాయి ఉన్న కలర్ లా పొడి రాదు. చూడండి, మరి నేను ఈ కలర్ లా వైట్ వచ్చింది, మళ్ళీ లైట్ పింక్ కలర్ అన్నమాట. ఇప్పుడు ఇది దంచారు అనుకోండి, ఇది ప్యూర్, ఇది వైట్ అయిపోతుంది. చూడండి, ఇది సేమ్ ఉంది కదా, సేమ్ ఉంది. ఇది రోట్లేసి నూరేస్తే మళ్ళీ అదే వస్తుంది, సేమ్ వైట్ లాగానే. అయితే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నన్ను చాలా మంది అడుగుతారు, బయట అన్ని కంపెనీస్ ఈ కలర్ ఇస్తున్నారు, ఈ డార్క్ పింక్ కలర్ ఇస్తున్నారు, లేదా రెడ్ ఇస్తున్నారు. వాళ్ళ 365 days సేమ్ కలర్ ఉంటుంది, ముట్టుకుంటే జారిపోతుంది, చాలా బాగుంటుంది. ప్యాకింగ్ కూడా ఆకర్షణీయమైన ప్యాకింగ్. ఎంతసేపు అడ్వర్టైజ్మెంట్ లా ఆకర్షణీయ ప్యాకింగ్, లేదంటే టెట్రా ప్యాకింగ్. అసలు ప్యాకెట్ల గురించి ఎందుకు మాట్లాడాలి, లోపల పదార్థం గురించి మాట్లాడాలి. అంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేనందుకు వాళ్ళు ప్యాకెట్ మీద. నేను ప్యాకెట్ మీద మాట్లాడాను, నేను సబ్జెక్ట్ మీద మాట్లాడతాను. చూడండి, ఇప్పుడు ఈ కలర్ దంచితే ఈ కలర్ రావడం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇది నేను బ్రేక్ చేసినాను, ఇక్కడ బ్రేక్ చేస్తే ఇక్కడ వైట్ వచ్చేసింది. ఇప్పుడు కూడా నేను ఇంకోసారి బ్రేక్ చేస్తాను, ఏముంది ఇది చూడండి, మళ్ళీ వైట్ వస్తుంది. అవునండి, ఇది చూడండి, మరి ఇందాక పింక్ కలర్ కనిపించింది కదా, మరి ఇక్కడ ఎందుకు వైట్ ఉంది? మరి దానికి నేనేం చేద్దాం? అయితే ఇప్పుడు ఏమైందంటే, నేను బిజినెస్ పెట్టి 13 years అవుతుంది. 13 సంవత్సరాల నుంచి అందరూ అంటే ఒక ఫస్ట్ 5 years రాక్ సాల్ట్ గురించి తెలియదు కాబట్టి తీసుకున్నారు. దాని తర్వాత కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చినాక వాళ్ళు కలర్లు ఇట్లాంటి కలర్ ఇస్తున్నారు. మాకు కూడా ఇదే కలర్ కావాలంటే నేను ఇవ్వలేకపోతున్నా. కలర్ వస్తే తీసుకోవాలి. మీ ముందు నేను లైవ్గా చూపించిన
ఈ దంచితే ఇక్కడ వైట్ వచ్చేసింది, ఓకే అంటే ఈ కలర్ తో మ్యాచ్ అవుతుంది. ఇంకోటి దీని మీద కొంచెం నీళ్ళు చల్లితే మీకు పింక్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి కొంచెం, అంటే దీనికి కలర్ లో వేరియేషన్ వచ్చింది కదా. అదేలేండి అయితే ఇప్పుడు మనం ఇక్కడ కూడా టెస్ట్ చేసుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు ఇది ఉన్నది, ఇప్పుడు ఇది మనం దంచి నూరింది కొంచెం నీళ్ళు చిలకరిస్తే కొంచెం ఈ కలర్ కనిపిస్తుంది. ఓకే ఓకే. అట్లా ఫైనల్ గా మీరు ఈ సాల్ట్ గురించి ఏం చెప్తారు? సాల్ట్ మంచి సాల్ట్ వాడండి, ఒరిజినల్ రాక్ సాల్ట్ వాడండి. అయితే మీరు చూడాల్సింది బ్రాండ్స్ కంపెనీస్ కాదు, ఒరిజినల్గా ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే సొంతంగా ఇస్తారో వాళ్ళ దగ్గరనే రాక్ సాల్ట్ తీసుకోవాలి. మేము ఓన్గా గ్రైండింగ్ చేస్తాం. రాక్ సాల్ట్లో 3 జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి ఓన్ గ్రైండింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే మనకు 2 దేశాల నుంచి వస్తున్నాయి, ఒకటి పాకిస్తాన్, ఒకటి ఇరాన్ నుంచి లూజ్ పౌడర్ వస్తుంది. లూజ్ పౌడర్ తీసుకుంటే వాళ్ళు ఏం కలిపినారు అనేది తెలియదు. 2 కూడా నమ్మదగిన దేశాలు కావు, మన శత్రు దేశాలే. అయితే లూజ్ పౌడర్ తీసుకోవద్దు. వాళ్ళు లూజ్ పౌడర్ తక్కువ ధర ఇస్తున్నారు, వాళ్ళు ఏదో కొంచెం పెడుతుంటారు, దాని జోలికి పోవద్దని నా అభిప్రాయం. ఓన్ గ్రైండింగ్. రెండోది రాయి దంచితే పౌడర్ తో మ్యాచ్ కావాలి. ఇప్పుడు నేను చూపించిన తర్వాత వాతావరణం బట్టి చేంజ్ అవుతుంది. అంటే 3 కాలంలో 3 విధంగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు బయట కంపెనీస్ ఆ విధంగా చేంజ్ అయితలేదు కదా, అది ఎందుకు అయితలేదో నాకు కూడా తెలియదు. నేను లైవ్ గా ముందు పెట్టేసిన, ఎందుకంటే నేను ఎవరి గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. నేను ఇట్లా ఎందుకు ఇస్తున్నా అనేది ఈ రోజు నేను ప్రేక్షకులకు చెప్తున్నాను. ఇట్లా ఎందుకు వస్తుంది. మీరు కూడా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మీరు కూడా నన్ను గుడ్డిగా నమ్మకండి. మీరు కూడా రాయి దంచండి, దంచి నూరి మిక్స్ చేసి. మీ దగ్గర మేము కొనుక్కోవాలి తీసుకోవాలనుకుంటే ఇట్లా రాయి రూపంలో ఉంటుందా? సాల్ట్ కూడా సేల్ చేయాలి? నేను ఏదంటే అది ఇస్తాను, మీరు ఏది అడిగితే అది ఇస్తాను. ఎందుకు ఇస్తానంటే, మీరు ఫస్ట్ రాయి దంచాలనే నేను ప్రిఫర్ చేస్తాను. రాయి దంచేది అనుకోండి, రాయి దంచేస్తే రైట్ ఇది ఈ కలర్ రాదు కదా అనేసి మీకు తెలిసిపోతుంది. అది ఎంతసేపు నేను పౌడర్ అమ్ముకుంటూ పోయినా, నెక్స్ట్ మీరు పౌడర్ రండి అంటే అట్లా అనేసి అందరు రాయి దంచుకోమని గ్యారంటీ నేను ఫోర్స్ చేయను. నేను మీకు క్వాలిటీ అనేది నేను మీ ముందు పెట్టేసినాను. లోగడ కూడా ఏ వస్తువు వాడినా మనం క్వాలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని వాడాల్సిన బాధ్యత మన మీద చాలా ఉందండి. ఇప్పుడు ఎందుకంటే ఇది కలియుగం, ఎవరిని నమ్మద్దు. నేనేమంటే నన్ను కూడా నమ్మకండి, టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్స్ కల్తీ, నూనెలు కల్తీ, ప్రతిది కల్తీ. ఆ కల్తీ కూడా మనకి టీవీలో యాడ్ ఏది వస్తే అదే తీసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు కొందరు సెలబ్రిటీస్ పలానా మసాలా వాడాలి, లేదంటే పలానా ఆయిల్ వాడాలి అంటారు. వాళ్ళందరూ రిఫైన్డ్ ఆయిల్స్ కూడా ప్రమోట్ చేస్తుంటారు. రిఫైన్డ్ ఆయిల్స్ నిజానికి వాళ్ళు అవి తినరు. ఈ మధ్య కాలంలో నేను కొన్ని యాడ్స్ చూశాను, గుట్కా, పాన్ మసాలా, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్. అది చాలా తప్పు. ఎందుకోసం అంటే వాళ్ళని నమ్మి జనాలు క్యాన్సర్ బారిన పడితే అది ఎవరికి దోషం? అది మీ కదా. ఇంకోటి చిన్న నేను ఒక ప్రశ్న ఇస్తాను. ఇప్పుడు గుట్కా తినమని కొందరు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. మీ నాన్న గుట్కా తిన్నాడా? నిజంగా మీ నాన్న గుట్కా తినంటే నువ్వు ఈ రోజు ఈ సెలబ్రిటీ ఉండేవాడవా? నువ్వు హాస్పిటల్ ఉంటుంటివి, పుట్టినప్పటి నుంచి హాస్పిటల్ ఉంటుంటివి. మీరు మరి దీన్ని పౌడర్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారండి? మేము ఏం చేస్తామంటే, రాళ్ళు ముందు వాష్ చేస్తాం, కడుగుతాం, కడిగి ఆరబెట్టిన తర్వాతనే ఇసురుతాం. అది కూడా మేము ఇసురడం అంటే స్టోన్ గ్రైండర్స్ ఉంటాయి, జనరల్ గా పల్వరైజర్స్ లో వేస్తారు. పల్వరైజర్స్ లో మేము చెయ్యము. పల్వరైజర్ మనకు షార్ట్ కట్ మెథడ్. అది ఇసరడం అనేది అంటే జనరల్ గా తిరగాలి అంటారు కదా, ఇసర్లా ఇది స్టోన్ గ్రైండర్ లో ఇసురుతాం. స్టోన్ గ్రైండర్ లో ఇసురితే అంటే విటమిన్స్ అన్ని సురక్షితంగా ఉంటాయి, నూరినట్టు అనమాట. మిక్సీకి మనకు నూరిన దానికి ఎంత తేడా ఉంటుందో అట్లా రోటికి మిక్సీకి ఎంత తేడా ఉంటుందో. అయితే రాళ్ళు కడగాల్సిందే. ఇవన్నీ ఎందుకోసం అంటే మనకు మైన్స్ లా చెప్పులు వేసుకుని నడుస్తారు, షూస్ వేసుకుని నడుస్తారు, అక్కడ మన కంట్రోల్ ఉండదు, వాళ్ళు అట్లా నడవాల్సిందే. అది రాళ్ళన్నీ కింద వేసేస్తారు, మనకు ట్రాన్స్పోర్ట్ లో మనకు కంటైనర్స్ వస్తాయి. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత రాళ్ళన్నీ కడుగుతాం, కడిగిన తర్వాత ఇసురుతాం. కడిగితే ఏంటంటే ఇది దీనికి ఉన్న దుమ్మి ధూళి అంతా పోతుంది. ఏంటంటే ఇంకోటి దీనికి తరుగు కూడా తీస్తాం. ఇది భూమిలోకి వస్తుంది కాబట్టి కొంచెం తరుగు తీయాల్సి వస్తుంది. తరుగు తీసిన తర్వాతనే ఇసరాలి. తరుగు తీసి వాష్ చేసిన తర్వాత అప్పుడు గ్రైండర్లు వేస్తాం. మన యూనిట్ ఎక్కడ ఉందండి? పంజాబ్ లో ఉందండి, అమృత్సర్ లో ఉంది. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు? అక్కడ గ్రైండింగ్ చేయించుకొని హైదరాబాద్ లో మాత్రమే ప్యాకింగ్. ఇది కూడా ప్యాకింగ్ ఏంటంటే మేము ఆర్డర్ బట్టి చేస్తాం. ఎందుకంటే ఒకేసారి ప్యాకింగ్ చేస్తే ఇంతలా గడ్డ కడితే ఇబ్బంది పడతారు. అక్కడికైనా సరే కొంచెం ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు తీసుకున్నాక వెంటనే యూజ్ చేయరు కాబట్టి ఒక 1 month తర్వాత యూజ్ చేస్తున్నారు అది కొంచెం ముడుచుకొని గడ్డ కడుతుంది. దాన్ని ఏం లేదు, కొంచెం ప్రెస్ చేస్తే లూజ్ అవుతుంది. మీరు కొంచెం శ్రమ పడాలి అంతే, ఆరోగ్యంగా కొంచెం. ఎందుకంటే
అది ఫ్రీ ఫ్లో అనేసి దాంట్లోకి మైండ్లకి తీసేసేయండి. రైట్. ఆ ఫ్రీ ఫ్లోనే మనం చెడగొడుతుంది. యాంటీ క్రాక్ ఏజెంట్ అనేది అది గ్లాస్ ఫ్యాక్టరీలో కటింగ్ కోసం వాడతారు అది. అది నేను విన్నది ఏంటంటే మన శరీరంలో కూడా ఆ యాంటీ క్రాక్ ఏజెంట్ అనే కెమికల్ పోతే మనకు ఉన్న ఆర్గన్స్ అనేవి నెమ్మదిగా స్లోగా కట్ అవుతాయి అంట. ఓకే. మరి అంత కారణం ఎందుకు? మీరు జస్ట్ ఇట్లా ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది. అయిపోతుంది. లేదు Right. ఇంకోటి ఏంటంటే ఇట్లా గడ్డ కడుతుందా లేదా అనేది నేను చెప్పే కన్నా మీరు దంచి ఒక మిక్సీలో వేసేసి మీరు ఏదైనా గాజు సీసాలో వేసేసి మూత పెట్టేది ఒక 1 month తర్వాత అబ్జర్వ్ చేయండి. మనకే అది తెలుస్తుంది. గడ్డ గట్టే ఉంటది. ఈ కలర్ నేను ఇచ్చిన కలర్ వస్తుంది, నాలాగానే గడ్డ గట్టే ఉంటది. ఓకే. ఇప్పుడు బయట అట్లా ఎందుకు ఇస్తున్నారు అనేది ఇక అంతే, ప్రశ్నించుకోవటమే. అంతే. రైట్ అండి. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. నమస్తే నమస్తే. అండి.